అవనీత్ కౌర్. ఈ పేరు ప్రస్తుతం ఇండియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ అలాగే సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయింది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లోనే కాకుండా గూగుల్లో కూడా ఎవరి అవనీత్ కౌర్ అంటూ సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మాయి పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. ఇలా ట్రెండింగ్లోకి రావడానికి కారణం ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీకి ఈ అవనీత్ కౌర్కు ఏంటి సంబంధం? సడన్గా ఈమె పేరు ఎందుకు తెరపైకి వచ్చింది? ఇంతకు ఎవరి అవనీత్ కౌర్? ఇండియన్ టెలివిజన్ అలాగే బాలీవుడ్ సినిమా యాక్టర్. ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న యాక్టర్ ఈమె. డాన్స్ ఇండియా డాన్స్, లిటిల్ మాస్టర్స్, జలక్ దిక్లాజా, సావిత్రి ఏక్ ప్రేమ్ కహానీ, హమారీ సిస్టర్ దీదీ లాంటి టెలివిజన్ రియాలిటీ షోల ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది ఈ అవనీత్ కౌర్. ఇక సినిమాల విషయానికి వస్తే రాణి ముఖర్జీ నటించిన మర్దానీ మూవీ ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. దోస్త్, కరీబ్ కరీబ్ సింగిల్, మర్దానీ 2, అల్లావుద్దీన్, నామ్తో సునహోగా. ప్రస్తుతం ఆమె నటించిన మిషన్ ఇంపాసిబుల్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ అవనీత్ కౌర్ ఎప్పుడూ హాట్గా కనిపించే ఫోటోషూట్స్తో, వీడియోలతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ని పెంచుకుంది. అయితే ఇప్పుడు అనుకోకుండా ఈ అమ్మాయి ట్రాప్లో విరాట్ కోహ్లీ పడడంతో ఆమె పేరు ఇప్పుడు ఇండియాలో మార్మోగుతుంది. ఆమె హాట్ ఫోటోలను విరాట్ కోహ్లీ లైక్ కొట్టడం ఇప్పుడు సెన్సేషన్గా మారింది. ఒక్కసారిగా ఆమె ఫోటోలు, ఆమె పేరు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్గా మారింది. అయితే ఈ వ్యవహారం అనుష్క శర్మ పుట్టినరోజునే జరగడం, అలా విరాట్ కోహ్లీ ఈ వివాదంలో ఇరుక్కుపోయాడు. అవనీత్ కౌర్పై విరాట్ కోహ్లీ మనసు పారేసుకున్నాడా? ఇంతమంది హీరోయిన్లు ఉండగా ఆమె ఫోటోను ఎందుకు లైక్ కొట్టాడు అంటూ నానా అర్థాలు తీస్తున్నారు. కొంతమంది అయితే ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోయి అనుష్క శర్మపై మోజు తీరిందేమో అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇలా గత 2 రోజులుగా ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే దీనికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు విరాట్ కోహ్లీ. అవనీత్ కౌర్ పేరు ఎత్తకుండానే నా విషయంలో జరుగుతున్న వివాదంపై నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అల్గారిథం కారణంగా తప్పుగా లైక్ కొట్టడం జరిగి ఉంటుంది. దాని వెనక ఎలాంటి మరో ఉద్దేశం లేదు. దీనిపై సోషల్ మీడియాలో ఏవేవో ఊహాగానాలు ఆపాదించుకోవద్దు. ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వారికి నా థ్యాంక్స్. అంతకు మించి నేను ఏమీ చెప్పడానికి లేదు అంటూ ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశాడు విరాట్ కోహ్లీ. అయితే సెలబ్రిటీలు, సినిమా కానీ స్పోర్ట్స్ కానీ వీళ్ళు ఏం మాట్లాడినా ఏ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అల్గారిథం కారణంగా తప్పుగా లైక్ కొట్టడంతో దీన్ని మరో కోణంలో చూపిస్తూ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ మధ్యన విభేదాలున్నాయి, వీళ్ళిద్దరూ కలిసి ఉండడం లేదు. ఇంకొంతమంది అయితే ఎప్పటి నుంచో ఈ అవనీత్ కౌర్ని విరాట్ కోహ్లీ లవ్ చేస్తున్నాడు, అందుకే ఆమెను ఫాలో అవుతున్నాడు, ఆమె హాట్ ఫోటోలకు విరాట్ కోహ్లీ దాసోహమయ్యాడంటూ ఇలా ఇష్టానుసారంగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీ ఈ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేశాడు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. విరాట్ కోహ్లీ తెలిసి చేశాడా, తెలియక చేశాడా తెలియదు కానీ ఈ దెబ్బతో ఈ అమ్మాయికి ఎక్కడలేని పాపులారిటీ వచ్చింది. ఈ దెబ్బతో ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా విపరీతంగా పెరిగిపోయారు. అందుకే విరాట్ కోహ్లీకి థ్యాంక్స్ అంటూ ఓ ట్వీట్ కూడా చేసింది.